This conference will now be recorded. హాయ్ గైస్, హలో అండి, హాయ్ ఎవరివన్. ఈరోజు మనం యాక్చువల్గా S3లో మనం ఒక బకెట్ పాలసీ గురించి మనం చూడలేదు కదా. బకెట్ పాలసీ గురించి చూద్దాం. ఇంకా క్లౌడ్ ఫ్రంట్ ద్వారా మనం స్టాటిక్ వెబ్సైట్ని ఎలా యాక్సెస్ చేస్తామో చూద్దాం. సరేనండి. క్లౌడ్ ఫ్రంట్ ఏంటంటే జనరల్గా మనం ఆటోమేషన్స్కి జనరల్గా యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు అది ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో మనం AWS కన్సోల్లోకి వెళ్ళి S3 ఓపెన్ చేసి సో ఇక్కడ మనం బకెట్ క్రియేట్ చేసుకుందాం. బకెట్ నేమ్ వస్తుంది. యుఎస్ నార్త్ వెర్జీనియాలో పెట్టుకుంటున్నానండి. నేను యాక్చువల్గా అన్బ్లాక్ చేస్తాను. బ్లాక్ పబ్లిక్ అంటే ఈ బకెట్ని పబ్లిక్ చేస్తాను అన్నమాట. సో బకెట్ వెర్షనింగ్ ఎనేబుల్ కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ కావాలంటే డిజేబుల్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వెర్షనింగ్ మనం మాట్లాడామండి. సో ఇవన్నీ డిఫాల్ట్గా ఉంచేసి క్రియేట్ చేస్తాను బకెట్. సో మన బకెట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో బకెట్ క్రియేట్ అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలంటే సో మనం ఇందులో ముందు మనం error.html index.html రెండు ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో అవి ఇక్కడ అప్లోడ్ చేద్దాం. సో ఫస్ట్ స్టాటిక్ వెబ్సైట్ మనం ఎనేబుల్ చేయాలంటే ఓకే ఫస్ట్ మనం అప్లోడ్ చేద్దాం. యాడ్ ఫైల్స్, రెండు ఫైల్స్ మనం క్రియేట్ చేసుకున్నాం, అప్లోడ్ చేస్తాం. ఓకే అప్లోడ్ అయిపోయి. సో అప్లోడ్ అయిపోయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాటిక్ వెబ్సైట్ లాంచ్ చేయాలంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనం ఇవాళ వెర్షనింగ్ చూసేసాం. ఇంకా ఏం చేసాం, ఇక్కడ చూసారా స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. ముందు మనం స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ చేసేటప్పుడు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి కదా. సో దీన్ని ఎనేబుల్ చేస్తాం అన్నమాట. ఎనేబుల్ చేసినాక దీనికి మనం index.html అని error.html అని రెండు క్రియేట్ చేసుకున్నాం కదా. ఆ రెండు ఇక్కడ ఇచ్చేస్తాం. ఈ పేర్లు సేమే ఉండాలనే గ్యారెంటీ లేదండి. మన వెబ్సైట్ బట్టి మనం ఏం పేరు కావాలంటే ఆ పేరు మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఇక్కడ అర్థం అవడం కోసం మనం జస్ట్ ఇక్కడ index.html error.html అని క్రియేట్ చేస్తాం. సో సేవ్ చేంజెస్ చేసినాక మనకి ఇక్కడ స్టాటిక్ వెబ్సైట్ URL వచ్చింది కదా, ఇది మనం ఓపెన్ చేద్దాం. చూసారా మనకి యాక్సెస్ డినైడ్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే సో ఇక్కడ మనం ఏం చేయాలంటే పర్మిషన్స్లోకి వెళ్ళి మనం పబ్లిక్ చేసినా కూడా యాక్సెస్ డినై వస్తుందంటే సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ACLస్లో ముందు మనం ఎవ్రీవన్కి రీడ్ యాక్సెస్ ఇచ్చేసి మనం ఇలా చేస్తున్నాం కదా. సో ఇది ఇలా కాకుండా సో మనం బకెట్ పాలసీ ద్వారా చూసారు ఇక్కడ బకెట్ పాలసీ ఉంది. బకెట్ పాలసీ ద్వారా మనం అది ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో ఎడిట్ చేసేసి పాలసీ జనరేటర్. సో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూద్దాం పాలసీ ఎలా ఉంటుందో. సో ఇందులో గ్రాంట్ రీడ్ ఓన్లీ పర్మిషన్ టు ఎనీ అనానమస్. ఓకే ఇది పాలసీ అండి. ఇది మన ఎగ్జాంపుల్ పాలసీ. ఇది కాపీ చేసుకుందాం.
కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసేసి వెర్షనింగ్ ఇది ఎప్పుడు సేమే. స్టేట్మెంట్స్ వచ్చేసరికి పబ్లిక్ రీడ్ మన నేమ్ అండి ఇది. యాక్షన్ ఏంటి అలౌ టు ఎవ్రీ వన్. ప్రిన్సిపల్ వచ్చేసరికి మెయిన్ అండి ఇది. ప్రిన్సిపల్ ఎప్పుడు మెయిన్ ఉండాలి. ప్రిన్సిపల్ వచ్చేసరికి అందరికీ రీడ్ యాక్సెస్ అనమాట. సో యాక్షన్ ఏంటి S3 గెట్ ఆబ్జెక్ట్ వెర్షన్. ఓకే. నెక్స్ట్ రిసోర్సెస్, ఏ రిసోర్సెస్కి మనకి రీడ్ యాక్సెస్ కావాలి. ఇక్కడ చూసారా AR అని ఉంది, ఇది కాపీ చేసుకొని జస్ట్ పేస్ట్ చేయడం అంతే. పేస్ట్ చేసేసి సేవ్ చేంజెస్ చేసిన వెంటనే మీరు జస్ట్ ఇది రీఫ్రెష్ చేస్తే చూసారా మనకు వచ్చింది. సో ఇదన్నమాట బకెట్ పాలసీ. సో ఇప్పుడు మీరు అది వెంటనే బకెట్ పాలసీ ఎడిట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూసారా పబ్లిక్ యాక్సెసిబుల్ అని వచ్చింది. అదే మీరు ఇక్కడ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి అది ముందే వచ్చిందా ఏంటి? రాలేదు. చూసారా మనకి ఆ బకెట్ పాలసీ లేకపోతే మీకు అది ఆబ్జెక్ట్స్ క్యాన్ బి పబ్లిక్ అని చెప్పి వచ్చింది. అంటే మనం అది పబ్లిక్ యాక్సెస్ ముందు. సో బకెట్ పాలసీ ద్వారా మనం ఇప్పుడు చేసాం కదా, అదే ముందు మనం ప్రీవియస్గా ఏం చేసాం, మనం ACL ఎడిట్ చేసేసి ఇది జస్ట్ ఎవ్రీ వన్కి రీడ్ పర్మిషన్ ఇచ్చేసి సేవ్ చేంజెస్ కొట్టంగానే మనకి ఇవన్నీ మనం రీడ్ పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళం కదా. వాళ్ళు కదా యాక్చువల్గా ఈ అకౌంట్లో కొంచెం తేడా ఉందండి. సో అది ఏంటంటే జనరల్గా మనం అది రీడ్ పర్మిషన్ ఇక్కడ ఇవ్వంగానే మనకు ఆటోమేటిక్గా మనకి ఇది ఓపెన్ అవుతుంది పేజ్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ అకౌంట్లో కొంచెం ఇది నా అకౌంట్ కాదండి, సో ఆఫీస్ తాలూ అకౌంట్. సో ఈ అకౌంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఇది యాక్సెస్ చేయగానే మనకి అది ఓపెన్ అవ్వాలి కదా. మన ఓన్ అకౌంట్స్లో అయితే మనకి ఇది ఓపెన్ అవుతుందండి. సో బకెట్ పాలసీ ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బకెట్ పాలసీ ద్వారా మనం యాక్సెస్ ఎలా చేయాలన్నది. సో ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ బకెట్ పాలసీలోకి వచ్చేసి మనం ఆల్రెడీ ఎడిట్ బకెట్ పాలసీలోకి వెళ్ళి పాలసీ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మనకి ఇక్కడ గ్రాంట్ పర్మిషన్ టు మల్టిపుల్ అకౌంట్స్ అని ఒకటి, ఇక్కడ అకౌంట్ మల్టిపుల్ అకౌంట్స్లో మనం అకౌంట్ తాలూకా ID ఇచ్చుకుంటామండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే గ్రాంట్ రీడ్ ఓన్లీ పర్మిషన్ టు అనదర్ అనానిమస్ యూజర్ అని ఇచ్చుకొని ఈ ఎగ్జాంపుల్ మనం కాపీ చేసుకుందాం. సో ఇక్కడ మనం కాపీ చేసుకొని ఈ AR అని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి అంతే. జస్ట్ పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు బకెట్ పాలసీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. చూసారా ఇక్కడ పబ్లిక్ అని వచ్చింది యాక్సెస్. ఇది బకెట్ పాలసీ. ఇక్కడ బకెట్ పాలసీ క్రియేట్ అయ్యి జస్ట్ మీరు అది రీఫ్రెష్ చేయగానే మనకు ఆ పేజ్ చూపిస్తుంది.
అదే డాట్ ఇక్కడ మనకి మన ఎర్రర్ రావాలనుకుంటే భారత్ అని ఏదో టైప్ చేశారనుకోండి, మీకు అది ఎర్రర్ పేజ్లోకి తీసుకెళ్ళాలి. అంటే అది లేదనమాట, ఆ భరత్ అనేది లేదు. సో అందుకని మీకు ఎర్రర్ చూపిస్తుంది. సో ఇది మనకి చూసారు ఇక్కడ యూఆర్ఎల్ వచ్చేసరికి భారత్.s3 sample.s3 వెబ్సైట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఇది ఇది బకెట్ పాలసీ గురించి చేయడం ఉంది. ఇప్పుడు సపోజ్ నేను బకెట్ పాలసీ డిలీట్ చేసేసి సో ఇప్పుడు ఏం చేస్తానంటే క్లౌడ్ ఫ్రంట్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏం చేసాం, బకెట్ పాలసీ ఇప్పుడు డిలీట్ చేస్తాం కదా, జస్ట్ మనం రిఫ్రెష్ చేయగానే మనకి యాక్సెస్ డినైడ్ రావాలి. ఓకే, ఇప్పుడు క్లౌడ్ ఫ్రంట్లోకి వెళ్ళి మనం జస్ట్ ఇక్కడ ఏం చేస్తాం, క్లౌడ్ ఫ్రంట్ అంటే మనం జస్ట్ ఆటోమేషన్ కింద యూజ్ చేస్తామండి. ఇది క్లౌడ్ ఫ్రంట్ ఇంకా క్లౌడ్ ఫార్మేషన్ ఇవన్నీ ఆటోమేషన్స్కి మనం యూజ్ చేస్తాం. సో క్రియేట్ డిస్ట్రిబ్యూషన్, గెట్ డిస్ట్రిబ్యూషన్. సో మనం జస్ట్ డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట క్లౌడ్ ఫ్రంట్లో. సో డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఒరిజిన్ నేమ్ వచ్చేసరికి భరత్ S3. మనం ఇప్పుడు ఆల్రెడీ మన బకెట్ ఉంది కదా, మన బకెట్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఒరిజిన్ పాత్ వచ్చేసరికి ఏంటంటే స్లాష్ అనమాట, అంటే రూట్. ఓకే, బై డిఫాల్ట్ అది రూట్లో ఉంది. సో ఎనేబుల్డ్ ఒరిజిన్ షీల్డ్ ఓకే, ఇది అవసరం లేదు. ఒరిజిన్ ఐడి వచ్చేసరికి మన తలక ఐడి వచ్చేసరికి ఇదండి S3 తలక. క్లౌడ్ ఫ్రంట్ ఎందుకంటే జనరల్గా S3కి వాడతాం, చాలా వాటికి వాడతాం. అంటే మనం మెయిన్ S3కి చాలా ఎక్కువగా జనరల్గా వాడతారు అన్నమాట. సో ఇదేంటంటే S3 ఏంటంటే బకెట్ పాలసీ బై డిఫాల్ట్గా అందరికీ డినే చేసేస్తుంది. సో మీకు చూసారా, మనం జస్ట్ index.html, error.html అండ్ మనం యాక్సెస్ చేయంగానే మనకి అది డినే చేస్తుంది చూసారా. సో అంటే బై డిఫాల్ట్గా అది డినే చేస్తుంది అనమాట, అంటిల్ ఆర్ అన్లెస్ మనం దానికి పర్మిషన్ ఇచ్చినంత వరకు, ACL పర్మిషన్ కానీ ఇచ్చినంత వరకు. సో అలాంటి కేసులో మనకి ACL పర్మిషన్ కూడా లేకుండా మనకి ఆటోమేషన్ చేసేటప్పుడు జస్ట్ మనం ఇక్కడ క్లౌడ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఆటోమేషన్ క్రియేట్ చేసుకుని చేస్తే మనకు క్లౌడ్ ఫ్రంట్ ద్వారా మనం ఆటోమేట్ చేస్తే మనకు అది ఆటోమేటిక్గా హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనకి జస్ట్ ఒక 1 క్లిక్లో మనకి ఆటోమేట్ అయిపోతుంది ప్రాసెస్. సో ఒరిజిన్ డొమైన్లోకి వెళ్ళి మన బకెట్ సెలెక్ట్ చేసుకొని ఒరిజిన్ పాత్ స్లాష్, ఇది మనకు అవసరం లేదు. ఒరిజిన్ ఐడి వచ్చేసరికి ఇది రెస్ట్రిక్ట్ బకెట్ యాక్సెస్. సో ఇది మనం ఎనేబుల్ చేసుకోవాలండి, ఇది మనం రెస్ట్రిక్ట్ చేస్తేనే ఇది మనకి బకెట్ మనకి యాక్సెస్ ఇది రెస్ట్రిక్ట్ చేస్తేనే మనకి అది క్లౌడ్ ఫ్రంట్తో అది కమ్యూనికేట్ అవుతుంది అనమాట. తర్వాత ఒరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ, క్రియేట్ ఎ న్యూ ఐడెంటిటీ. ఓకే, ఇది యాక్సెస్ ఐడెంటిటీ నేమ్ అండి. Bharat.s3 నేను కామెంట్ పెట్టుకున్నాను. అండ్ రీడ్ పర్మిషన్ ఆన్ బకెట్, ఎస్, మనకు రీడ్ పర్మిషన్ అది ఉండాలి కదా, దాన్ని ఎస్ చేసాం. ఒరిజిన్ కనెక్షన్ అటెంప్ట్స్, ఇది ఎన్నిసార్లు కనెక్షన్ అవ్వాలి, అది 3 సార్లు కనెక్షన్ అయిన తర్వాత టైం అవుట్ అని రావాలి. ఓకే, ఇవన్నీ బై డిఫాల్ట్గా ఇవన్నీ ఉంచేస్తానండి. మనకి ఈ పాలసీ ఏ టైప్ ఆఫ్ పాలసీ, HTTP పాలసీ అలాగే HTTPS, ఇవన్నీ ఇక్కడ ఈ హెడర్స్ ఇవన్నీ డిఫాల్ట్ మెథడ్స్ అని నేను డిఫాల్ట్గా ఉంచేస్తాను. ఉంచేసి క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ కొట్టాలి.
చూసారా ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో కొంత టైం పడుతుంది ఇది మనకు క్రియేట్ అవడానికి. సో ఇది ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. మనం ఇక్కడ చూసారంటే ఇప్పుడు బకెట్ పాలసీలో ఏం లేదు కదా, జస్ట్ ఇది రీఫ్రెష్ చేస్తే చూసారా ఇక్కడ ఆటోమేటిక్గా ఒక పాలసీ అనేది క్రియేట్ అయింది. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యూఆర్ఎల్తో మనం యాక్సెస్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది వన్స్ ఇది క్లౌడ్ ఫ్రంట్ ఇది క్రియేట్ అవ్వగానే వన్స్ ఇది డిప్లాయ్ అవ్వగానే మనకి ఇక్కడ క్లౌడ్ ఫ్రంట్లో ఒక యూఆర్ఎల్ వస్తుందండి, దాన్ని యాక్సెస్ చేసి చూద్దాం. ఇప్పుడు స్టాటిక్ వెబ్సైట్ ఇది ఓపెన్ చేయగానే మనకి జస్ట్ ఇది S3లో లాంచ్ అయ్యిందని తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే దీనికి చాలా మందికి కొంతమందికి యాక్సెస్ ఉంటుంది, ఇది కొంచెం రెస్ట్రిక్టెడ్ కాదండి. సో మనం యూజింగ్ త్రూ క్లౌడ్ ఫ్రంట్ ద్వారా మనం చేస్తే మనకి అది చాలా సేఫ్గా ఉంటుంది అన్నమాట మన వెబ్సైట్. సో అందుకని మనకి క్లౌడ్ ఫ్రంట్ ఇక్కడ ఈ కేసులో ఉపయోగపడుతుంది. ఏంటంటే జనరల్గా క్యాషీ కోసం యూజ్ చేస్తారండి, క్యాచింగ్ కోసం. అంటే వన్స్ మీరు అది యూఆర్ఎల్ ఓపెన్ అవ్వగానే అది మనకి మన సర్వర్స్లో క్యాషీ మెమరీలో స్టోర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టైం అది ఓపెన్ అయ్యేటప్పటికి అంత టైం తీసుకోదు. చూసారా మన ఐడెంటిటీ ఒరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ వచ్చేసరికి ఇది మనం జస్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా ఒక కామెంట్, యాక్సెస్ ఐడెంటిటీ భరత్.s3 అని ఏదో పెట్టుకున్నాం. ఇది మనకి ఐడి అన్నమాట. ఇప్పుడు మనం క్రియేట్ అయ్యే పాలసీ. ఇందులో చాలా ఉంటాయండి. వన్స్ మీకు అది కనీసం ఒక 10 minutes అయినా పడుతుందండి. సో ఓకే డిప్లాయ్ అయిపోయింది. సో మీ స్క్రీన్ షాట్ వస్తుంది. This conference will now be recorded. ఓకే అండి, అది కొంత టైం తీసుకుందండి డిప్లాయ్ అవ్వడానికి. సో ఇప్పుడు డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు మీరు మా స్క్రీన్ చూసుకున్నట్టయితే ఇక్కడ డిప్లాయ్ అయిపోయింది స్టేటస్. సో అది మనం జస్ట్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు డొమైన్ నేమ్ ఉంది చూసారా, ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసి యాక్సెస్ చూసారా, మనకి ఈ యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే S3 మనం యూజ్ చేస్తున్నాయి స్టాటిక్ వెబ్సైట్ యూఆర్ఎల్. కానీ మనం క్లౌడ్ ఫార్మేషన్లో మనం ఆటోమేట్ చేసినాక మన యూఆర్ఎల్ వచ్చేసరికి ఇది. సో యూఆర్ఎల్ యాక్చువల్గా వాడు డిఫాల్ట్గా క్లౌడ్ ఫార్మేషన్ నుంచి వచ్చిన యూఆర్ఎల్ అండి. ఇప్పుడు చూస్తున్నట్టయితే HTTPS యూఆర్ఎల్. సో ఇది చూసుకున్నట్టయితే ఇది HTTP నాట్ సెక్యూర్ ఉంది కాబట్టి ఇది HTTP.
ఇది HTTPS అన్నమాట. సో ఇది ఈ యూఆర్ఎల్ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ రౌట్ 53లో మనం యూఆర్ఎల్ చేంజ్ చేసుకోవచ్చు అండి. యూఆర్ఎల్ వచ్చేసరికి ఇది మన తాలూకా డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. మన క్లౌడ్ ఫ్రంట్ తాలూకా డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇది మన యూఆర్ఎల్ వచ్చేసరికి ఇది మనకి రౌట్ 53లో మన యూఆర్ఎల్ బట్టి మనం ఇక్కడ మనం నచ్చినట్టు మనం మార్చుకోవచ్చు అండి. రికార్డ్స్ బట్టి నేమ్ సర్వర్ రికార్డ్స్ బట్టి మనం ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. సో ఇది కాన్సెప్ట్ అండి. మీకు అర్థమైంది కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.